నమస్కారం. మనందరికీ తెలిసిన పంచతంత్ర కథల నుంచి స్ఫూర్తి పొందిన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. సమాజాన్ని, జీవితాలను దగ్గరగా చూసిన ఒక పల్లెటూరి పెద్దగా ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని పంచుకోవడానికి ఇక్కడున్నాను. నేరుగా మన కథలోకి వెళ్దాం. తొందరపాటు ఖరీదు, బ్రాహ్మణుడు మరియు ముంగిస. ఇది కేవలం ఒక కథ కాదు, మనందరి ప్రవర్తనకు అద్దం పట్టే ఒక లోతైన విశ్లేషణ. తొందరపాటు వల్ల ఎలాంటి భయంకరమైన పరిణామాలొస్తాయో ఇది మన కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఈ విశ్లేషణ మొత్తానికి ప్రాణం పోసే ఒక ముఖ్యమైన నానుడి గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి. పెద్ద బాలశిక్షలోని రాజనీతి సూత్రాలలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆలోచించకుండా చేసే పని ఆత్మహత్యతో సమానం. వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఇది 100కి 100 నిజం కదండి. క్షణికావేశంలో అసలేం జరుగుతుందో కనీసం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మనల్ని మనం నాశనం చేసుకోవడంతో సమానం. ఈ తత్వశాస్త్రం చుట్టూనే మన ఈనాటి కథ అల్లబడింది. విభాగం 1. పెద్దల మాట. సమాజాన్ని చూసి ఆరితేరిన ఒక పెద్ద మనిషి దృష్టికోణంలోంచి ఈ సంఘటనను మనం చూడబోతున్నాం. ఒకే ఒక తొందరపాటు నిర్ణయం ఒక అమాయక, నమ్మకమైన ప్రాణాన్ని ఎలా బలికొందో అన్వేషించే కథ ఇది. అవును, కేవలం ఒకే ఒక సెకండ్, కనీసం ఆలోచించే సమయం కూడా తీసుకోకుండా చేసిన పొరపాటు వల్ల ఎంతో నమ్మకమైన ఒక ప్రాణం ఎలా బలిపోయిందో ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా చెప్తుంది. అసలు కళ్లముందు జరిగిన దాన్ని సరిగ్గా గమనించకపోతే ఎంతటి ఘోరం జరుగుతుందో ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకోవచ్చు. విభాగం 2. నమ్మకమైన కాపలాదారు. ఇప్పుడు మనం ఒక బ్రాహ్మణ దంపతుల ఇంట్లోని హృదయాన్ని హత్తుకునే ఒక ఆత్మీయ వాతావరణంలోకి వెళ్దాం. ఇక్కడ ముంగిస అంటే కేవలం ఒక పెంపుడు జంతువు కాదు సుమా, అదొక నమ్మకమైన కాపలాదారు. ఇంటి పసిపాపను సొంత తోబుట్టువులా ప్రేమించిన ప్రాణి. సాధారణంగా ముంగిస అంటే అడవిలో ఉండే జంతువు అనుకుంటాం కదా. కాని ఈ ఇంట్లో అది ఆ పసిపాపకు ఒక అన్నలా, ఒక తమ్ముడిలా మారిపోయింది. ఆ పసిబిడ్డ అంటే ఆ ముంగిసకు అక్షరాల ప్రాణం. అయితే పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో గమనిస్తే, మొదటి దశలో భార్య నీళ్లకోసం నదికి వెళ్తూ పాపను జాగ్రత్తగా చూసుకోమని భర్తకు చెప్పింది. ఇక రెండో దశలో కొద్దిసేపటికి భర్త కూడా దైనందిన భిక్షాటనం కోసం బయటికెళ్లాడు. పసిపాపను ఆ ముంగిస దగ్గర వదిలి వెళ్లాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. కేవలం తొట్టెలో పసిపాప, ఆ పాపకు కాపలాగా ముంగిస మాత్రమే ఉన్నాయి. విభాగం 3. తొట్టె వద్ద పోరాటం. అంతా ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లో అదృశ్యంగా ఒక భయంకరమైన ప్రమాదం పొంచియుంది. నిమిషాల వ్యవధిలో అంతా తారుమారైపోయింది. తల్లిదండ్రులు బయటకు వెళ్లినే కాసేపటికే ఒక పెద్ద నల్లత్రాచు ఆ తొట్టె దగ్గరకు వచ్చింది. సరిగ్గా అప్పుడే మన ముంగిస దాన్ని అడ్డగించింది. ఇంకేముంది, అక్కడొక భయంకరమైన పోరాటం మొదలైంది. ఆ పసిపాపను కాపాడటం కోసం ముంగిస తన ప్రాణాలను పణంగా తిట్టి పోరాడింది. చివరగా ఆ కఠినమైన పోరాటంలో నల్లత్రాచును ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసింది. ఇక్కడి ఈ దృశ్యాన్ని మనం ఒక్కసారి మనసులో ఊహించుకుంటే, ఎడమవైపు చూస్తే తొట్టెలో ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్న ఒక అమాయక పసిపాప, కుడివైపు చూస్తేనేమో నేలమీద నెత్తుటి మడుగులో క్రూరంగా ముక్కలై పడి ఉన్న నల్లత్రాచుపాము. ఎంతటి విరుద్ధమైన దృశ్యం కదూ. స్వచ్ఛమైన అమాయకత్వానికి, భయంకరమైన హింసాత్మక పోరాటానికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం, ఆ గదిలో జరిగిన యుద్ధం ఎంత దారుణమైనదో మనకు కళ్ళ కడుతోంది. విభాగం 4. తొందరపాటు దాడి. పోరాటం ముగిసింది. సరిగ్గా అదే సమయానికి బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి వస్తున్నాడు. బ్రాహ్మణుడు గుమ్మం దగ్గరికి రాగానే ఆనందంతో తన యజమానిని పలకరించడానికి ముంగిస పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. కాని దాని నోరు, కాళ్ళు పూర్తిగా నల్లటి రక్తంతో తడిసిపోయున్నాయి. ఆ దృశ్యం చూడగానే బ్రాహ్మణుడి మనసులో ఒక భయంకరమైన అపార్థం మొదలైంది. కనీసం లోపలికి వెళ్లి అసలేం జరిగిందో చూద్దాం అన్న ఆలోచన కూడా అతనికి రాలేదు. ఆ క్షణంలో బ్రాహ్మణుడి ఆవేదనంతా కట్టలు తెంచుకుంది. అయ్యో, ఈ క్రూర జంతువు నా బిడ్డను చంపేసింది అని బలంగా నమ్మాడు. ఒక్కసారిగా అతనిలో భయం, కోపం అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. ఆ ఆవేశం అతన్ని ఎంత గుడ్డివాడిని చేసిందంటే, కనీసం ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా తన చేతిలో ఉన్న బరువైన నీళ్ల బిందెను ఆ ముంగిస మీదకు విసిరికొట్టాడు. పాపను కాపాడిన ఆ నమ్మకమైన జీవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆలోచించకుండా చేసే పనికి ఎంత మూల్యం చెల్లించుకోవాలో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. విభాగం 5. విషాదకరమైన నిజం. ముంగిసెను చంపిన తర్వాత
వణుకుతున్న అడుగులతో లోపలికి వెళ్లిన బ్రాహ్మణుడికి ఒక భయంకరమైన వాస్తవం ఎదురైంది. లోపలికి వెళ్లి చూసిన ఆ తండ్రికి కళ్ళు బైర్లు కమ్మాయి. తొట్టెలో పసిపాప హాయిగా నిద్రపోతోంది. పక్కనేమో ముక్కలై పడి ఉన్న నిజమైన శత్రువు, ఆ భయంకరమైన పాము. అప్పుడర్థమైంది, తన పాపను కాపాడింది ఆ ముంగిసే అని. కాని ఏం లాభం, అన్యాయంగా చనిపోయిన నమ్మకమైన కాపలాదారు కిందపడి ఉన్నాడు. ఎప్పటికీ వెనక్కి తీసుకోలేని ఆ తొందరపాటు నిర్ణయం యొక్క భారం ఆ తండ్రి గుండెను ఎంతలా పిండేసుంటుందో కదా. ఇక ముగింపుగా మనల్ని మనం అడగాల్సిన ప్రశ్నలు ఇవి. ఈ తప్పుకు శిక్ష ఏంటి? ఆలోచించకుండా చేసే పనుల వల్ల ఇంకా ఎలాంటి నష్టాలు జరుగుతాయి? బ్రాహ్మణుడికి బయటనుండి శిక్ష లేకపోవచ్చు, కాని జీవితాంతం వెంటాడే ఆ అపరాధ భావనే అతి పెద్ద శిక్ష కదా. క్షణిక ఆవేశంలో మనం తీసుకునే నిర్ణయాలు బంధాలను, జీవితాలను ఎలా నాశనం చేస్తాయో ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది. ఆలోచించకుండా చేసే పని ఆత్మహత్యతో సమానం అన్న పెద్దల మాటను ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో తరువాతి విశ్లేషణలో కలుద్దాం. నమస్కారం.